అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు డీఏ, డీఆర్, ట్రెజరీ చెల్లింపు కీలక ఆదేశాలు జారీ అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే తప్పకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల ప్రయోజనాల దృష్ట్యా రాష్ట్ర ట్రెజరీ శాఖ మరియు ప్రభుత్వం అత్యంత కీలకమైన నిర్ణయాలను ప్రకటించాయి. ఇవి వేలాది రిటైర్డ్ ఉద్యోగుల కుటుంబాల్లో కొత్త ఆశలనైతే చిగురింపజేస్తూ ఉన్నాయని చెప్పొచ్చు. రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించి గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉండిపోయినటువంటి వివిధ రకాల ఆర్థిక బకాయిల చెల్లింపులపై స్పష్టమైన మరియు సానుకూలమైన ఆదేశాలను జారీ చేసింది. ముఖ్యంగా ఒక ఉద్యోగి పదవీ విరమణ చేసిన తర్వాత అందాల్సినటువంటి అర్జిత సెలవుల నగదు, ఎర్న్డ్ లీవ్ ఎన్‌కేష్‌మెంట్ మరియు ఇతర ముఖ్యమైన ఎరియర్స్ విషయంలో ఎదురవుతున్న జాప్యాన్ని తొలగించడానికి ప్రభుత్వం ఒక చారిత్రాత్మకమైన ముందడుగు అయితే వేసింది. ఈ బకాయిలను ఒకేసారి కాకుండా విడతల వారీగా చెల్లిస్తామని ట్రెజరీ శాఖ సంచలన ప్రకటన చేసింది. దీని అర్థం ఏమిటంటే నిధుల లభ్యతను బట్టి ప్రతి నెల కొంత మొత్తాన్ని ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయడం ద్వారా భారీగా పేరుకుపోయిన బకాయిల భారాన్ని తగ్గించుకోవడంతో పాటు లబ్ధిదారులకు నిరంతరం నగదు అందేలాగా చూడటం ప్రభుత్వం ఉద్దేశం. మరి ఇన్నాళ్ళు తమ సొంత డబ్బు కోసం కార్యాలయాల చుట్టూ తిరిగేటటువంటి వృద్ధులకు ఈ నిర్ణయం ఒక పెద్ద ఊరటను అయితే ఇస్తుంది. మరోవైపు ప్రభుత్వ పరిపాలనా యంత్రాంగంలో సంస్కరణలు తీసుకువస్తూ రిటైర్డ్ ఉద్యోగుల పునర్నియామకం లేదా సేవల కొనసాగింపుపై ప్రభుత్వం అత్యంత కఠినమైన నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో పదవీ విరమణ పొందినప్పటికీ వివిధ శాఖల కలెక్టర్లుగా, కన్సల్టెంట్లుగా లేదా ఇతర హోదాల్లో కొనసాగుతున్న ఉద్యోగుల సేవలను తక్షణమే రద్దు చేస్తూ ఉత్తర్వులు అయితే జారీ అయ్యాయి. అంటే ఒక ఉద్యోగికి వయసు నిండి రిటైర్ అయిన తర్వాత కూడా వారిని అదే స్థానంలో కొనసాగించడం వల్ల నిరుద్యోగులకు మరియు సర్వీస్‌లో ఉన్నటువంటి ఇతర అర్హులైనటువంటి ఉద్యోగులకు అన్యాయం జరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. సో, మరి ఈ నేపథ్యంలో ఇప్పటికే రిటైర్ అయ్యి ఇంకా విధుల్లో కొనసాగుతున్న వారిని వెంటనే తొలగించాలని అధికారులకు ప్రభుత్వం స్పష్టమైన గడువు అయితే విధించింది. ఈ నెల 24వ తేదీలోగా రాష్ట్ర వ్యాప్తంగా అటు రిటైర్డ్ ఉద్యోగులు ఎంతమంది ఉన్నారో మరియు వారిని తొలగించిన వివరాలతో కూడినటువంటి పూర్తి నివేదిక ప్రభుత్వానికి సమర్పించాలని చెప్పేసి ఉన్నతాధికారులకైతే ఆదేశాలందాయి. అయితే ఏదైనా ఒక శాఖలో రిటైర్డ్ ఉద్యోగి యొక్క సేవలు అత్యంత అనివార్యమని, వారు లేకపోతే ఆ శాఖ పనితీరు ఆగిపోతుందని భావిస్తే తప్ప మిగిలినటువంటి అందరినీ నిర్దాక్షిణ్యంగా తొలగిస్తున్నారు. ఇది ప్రభుత్వ యంత్రాంగంలో పారదర్శకతను పెంచడానికి తీసుకున్న గొప్ప నిర్ణయంగా అయితే చెప్పవచ్చు. ఇక పెన్షనర్లు ఎంతో కాలంగా కళ్ళలో ఒత్తులు వేసుకొని మరీ ఎదురు చూస్తున్న కరువు భత్యం డీఏ మరియు కరువు ఉపశమనం డీఆర్ బకాయిల విషయంలో కూడా ఒక శుభవార్త అయితే వినిపిస్తోంది. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ప్రభుత్వం చెల్లించాల్సిన ఈ యొక్క అదనపు భత్యం పెన్షనర్ల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తుంది. ఈ టీఏ మరియు డీఆర్ బకాయిలను వచ్చే నెల నుండి పెన్షన్ల వ్యక్తిగత బ్యాంక్ ఖాతాలో జమ చేయాలని ప్రభుత్వం నుండి ట్రెజరీ శాఖ ప్రాథమికంగా అయితే నిర్ణయించాయి. దీనివల్ల వృద్ధాప్యంలో వైద్య ఖర్చులు, ఇతర గృహ అవసరాల కోసం ఇబ్బంది పడుతున్న పెన్షనర్లకు ఆర్థికంగా పెద్ద ఆసరా అయితే లభిస్తుంది. ప్రభుత్వం విడతల వారీగా బకాయిలను విడుదల చేస్తామని చెప్పడం వల్ల బడ్జెట్‌పై భారం పడకుండా పెన్షనర్లకు నిరంతరం ఆదాయం అందే అవకాశం అయితే ఉంటుంది. ఇన్నాళ్ళు ఆగిపోయిన నిధులు ఇప్పుడు ఒక్కొక్కటిగా విడుదలవుతూ ఉండటంతో ఉద్యోగ సంఘాలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ప్రతి అడుగులోనూ ఉద్యోగుల మరియు పెన్షనర్ల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది అనటానికి తాజా ఉత్తర్వులే నిదర్శనము. ఈ ప్రక్రియ అంతా కూడా ట్రెజరీ సాఫ్ట్‌వేర్ ద్వారా పారదర్శకంగా అయితే జరగనుంది. కాబట్టి లబ్ధిదారులు ఎవరు ఎటువంటి కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీ బకాయిల సొమ్ము మీ ఖాతాలో పడిన వెంటనే మీ మొబైల్ ఫోన్లకు ఎస్ఎంఎస్ అలర్ట్స్ కూడా వస్తాయి. పదవీ విరమణ చేసిన వారికి గౌరవప్రదమైన జీవనాన్ని అందించడం మరియు సర్వీస్‌లో ఉన్న వారికి పదోన్నతులు, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ఈ యొక్క భారీ సంస్కరణల వెనుక ఉన్నటువంటి అసలు ఉద్దేశ్యము. ప్రభుత్వం తీసుకున్న ఈ సంచలన నిర్ణయాలు రాష్ట్ర పాలనలో కొత్త మార్పులకు సంకేతాలుగా అయితే నిలుస్తూ ఉన్నాయి. సో, మొత్తంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు ట్రెజరీ శాఖ రిటైర్డ్ ఉద్యోగుల సంక్షేమం మరియు పాలనా సంస్కరణల
విషయంలో కీలక అడుగు అయితే వేశాయి. పెండింగ్‌లో ఉన్న లీవ్ ఎన్‌కేష్‌మెంట్ వంటి బకాయిలను విడతల వారీగా చెల్లించేందుకు ఏర్పాట్లు చేయడంతో పాటు, వచ్చే నెల నుంచి డీఏ, డీఆర్ మొత్తాలను కూడా విడుదల చేయాలని అయితే నిర్ణయించాయి. అదే సమయంలో రిటైర్ అయిన తర్వాత కూడా ఇంకా సర్వీస్‌లో కొనసాగుతున్నటువంటి ఉద్యోగులను తొలగించాలని, దీనిపై 24 తేదీలోగా నివేదిక ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం ఆదేశించింది. ఈ నిర్ణయాలు పెన్షనర్లకు ఆర్థిక ఊరటనివ్వడంతో పాటుగా, ప్రభుత్వ శాఖల్లో యువతకు మరియు సర్వీస్‌లో ఉన్న వారికి అవకాశాలనైతే మెరుగుపరుస్తాయని చెప్పవచ్చు.